మనము కిందటి తరగతిలో శకుంతలోపాఖ్యానం చెప్తున్నాము. శకుంతలోపాఖ్యానం లోపల శకుంతల దుష్యంతుని సభకు ఏతించి తన పూర్వ స్థితిని చెప్పి తనకు కలిగినటువంటి కుమారుణ్ణి చూపుతూ రాజుతోటి విషయాలు చెప్తుందనే విషయాన్ని చెప్పుకున్నాం. స్త్రీ యొక్క గొప్పతనం, గృహిణి యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది పద్యంలో చెప్పుకున్నాం. ధర్మార్థ కామసాధనకు ఉపకరణంబు, గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు, అన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూతము, గౌరవంబునకు ఏకకారణంబు ఉన్నత స్థిర గుణంబులకు ఆకరము, హృదయ సంతోషమునకు సంజనకంబు, భార్యయ చూవె భర్తకు నుండ్లు గావు ప్రియము, ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల వాయు నింతుల ప్రజలను పునర చూడగనిన జనులకెందు. అంటే గృహస్థాశ్రమ ధర్మంలో భార్య యొక్క గొప్పతనాన్ని, పుత్రులు సంతానం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ప్రతి మనిషికి కష్టాలు నష్టాలు బాధలు అన్నీ వస్తుంటాయి. ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ఇంత పని చేసి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలను దగ్గర తీసుకున్నట్టయితే, తన భార్యను దగ్గర తీసుకున్నట్టయితే తన చింతలన్నీ కూడా పోతాయి అని చెబుతూ ధర్మ అర్థ కామ మోక్షములకు కూడా మరి భార్యనే ముఖ్యమనేటువంటి విషయాన్ని ఆ దుష్యంతునికి చెప్తుంటుంది. ఇంకేం చెప్తుంది అంటే, మరియు భార్య పురుషునందు అర్థం భక్తం చేసి పురుషునకు మున్న పర్యత అయిన పతివ్రత పరలోకంబున తన పురుషుం కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు, పురుషుండు మున్న పర్యతుండైన పదం పడి తానును పర్యతయై తన పురుషుం కూడా అరుగు అట్టి భార్యను అవమానించుట ధర్మ విరోధంబు, మరియును పురుషుండు భార్య యందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాను ఉద్భవిల్లు కావున అంగాదంగాత్ సంభవసి అనునిది ఆదిగా గల వేదవచనంబుల యందును జనకుండును పుత్రుండును అనుభేదంబు లేదు. చూడండి, మన జీవితంలో భార్య భర్త యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఎందుకయ్యా మరి వివాహం చేసుకుంటాం అంటే ధర్మ కార్యక్రమ నిర్వహణ గురించే వివాహాలు చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత దానికి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి యొక్క వివాహం యొక్క గొప్పతనాన్ని ఎంతో చెప్తున్నారు. ఈ ప్రస్తుతంలో కొంతమంది దాని విషయం తెలియక కొంత వక్రీకరించి ఏదో రకంగా వ్యాఖ్యానాలు చెప్తుంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఇంకేం చెప్తుంది ఈమె, మరియు భార్య పురుషునందు అర్ధం బగుటం చేసి, అంటే చూడండి అర్ధనారీశ్వర తత్వము అంటాం. వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అంటాం. అంటే ఈ జగత్తుకు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులుగా చెప్తాం. శంకరుడు శివుడు అర్ధనారీశ్వర తత్వం చెప్పుకుంటాం. అర్ధనారీశ్వరుడు అంటే సగం శివుడు సగం పార్వతి కలిగినటువంటి వాడు. అంటే అర్ధనారీశ్వరుని యొక్క పటాన్ని మనం గమనించినట్టయితే సగ శరీరం శివుంది ఉంటుంది, సగ శరీరం పార్వతీదేవి ఉంటుంది. అందుకనే భార్య భర్త సంసారం లోపల భార్య వేరు భర్త వేరు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి మనం. భార్య యందు పురుషుడు అర్ధంబు అన్నాడు. భార్య పురుషుడు ఇద్దరు కూడా సగభాగం. పురుషునందు అర్ధం ఎవరు? భార్య అంట చేసి మున్ను పర్యత అయినా, ఒకవేళ సరే జీవితంలో మరణం, మనం మానవులము అంటే మరణం ఉన్నటువంటి వాళ్ళం మనం మానవులు. మన మనుష్య జన్మకు మరణం అనేది తప్పకుండా ఆ దైవం విధించింది.
మనం పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు. పుట్టినటువంటి వాడు తప్పకుండా చనిపోవలసిందే. అది సృష్టి యొక్క ధర్మం. ఒకవేళ భార్యాభర్తలలో పురుషునకు మున్ను పరయతి అయిన, అంటే భార్య పురుషుని కంటే ముందు పరలోకంలోకి వెళ్ళినట్టయితే, మరి పతివ్రత పరలోకమున తన పురుషుని కూడా తదాగమనంబు ప్రతీక్షించుచుండు. చూడండి ఇక్కడ భార్యాభర్తల సంబంధం అనేటువంటిది 7 జన్మ సంబంధాలు అని చెప్తుంటాం. అంటే అందుకనే వివాహం మన హిందూ ధర్మశాస్త్రం లోపల వివాహం జరిగే సందర్భం లోపల ఏం చేస్తారు? 7 అడుగులు సప్తపది అని చేస్తూ ఉంటాం. సప్తపది అంటే 7 అడుగులు నడుస్తుంటారు. 7 అడుగులు ఒకరి గమనం, ఒకరి మార్గాన్ని అనుసరించి ముందు భర్తను నడుస్తుంటే వెనుక నుంచి భార్య తను అనుసరిస్తూ ఉంటుంది. అంటే ఈ 7 అడుగులు నడవడం అనేటువంటిది 7 జన్మలకు ప్రతీకగా మనం చెప్తూ ఉంటాం. మరి ఈ పతివ్రత భర్త కంటే ముందు చనిపోయినట్టయితే భర్త గురించి ఎప్పుడు వస్తాడు అనేటువంటి స్వర్గలోకంలో పరలోకం లోపల అక్కడ భర్త గురించే నిరీక్షిస్తూ ఉంటుందట, ప్రతీక్షిస్తూ ఉంటుందట. ఒకవేళ పురుషుండు మున్న పర్యతుండైనా సరే, ఇక్కడ ఎవరు ముందు వెళ్తారు, ఎవరు తర్వాత వెళ్తారు అనేది మన కర్మను బట్టి, మన ఆయుష్ను బట్టి నిర్ణయిస్తాడు దైవం. ఒకవేళ పురుషుడే ముందు పర్యతుడైనట్టయితే, మరణించినట్టయితే పదంపడి తానును పర్యతి అయి తన పురుషుని కూడా నరుగునట్టి భార్యను అవమానించుట ధర్మ విరోధంబు. ఒకవేళ పురుషుడే పైన మళ్ళీ అంటే ఒకప్పుడు మనకి ఏముండే అంటే సరే పదంపడి తానును పర్యతి అయి తన పురుషుని కూడా నరుగును అంటే ఇదివరకు కూడా ఒకటి ఏముండే మన ప్రాచీన సంప్రదాయం లోపల సతీ సహగమనం అనేటువంటిది కూడా ఉండేది. సరే అది రానున్న కాలం లోపల విషయం అంటే ఒకవేళ భర్త మొదలు చనిపోతే భర్తతో పాటు తన పతివ్రత ధర్మాన్ని చూపెట్టేందుకు తను కూడా చనిపోయే తత్వం ఉంది. అని అంటే తన ప్రాణం ఉండగానే భర్తతోటే తను వెళ్ళేది. కానీ అది మన ప్రభుత్వాలు నిషేధించినాయి. అది ధర్మంగా మనం చెప్తుంటాం. అది ఇప్పుడు మనకు అక్కడ ఇది అప్రస్తుతం. కాబట్టి ఆ అరుగునట్టి భార్యను అవమానించుట అంటే చూడండి, ఇక్కడ భర్త మీద ప్రేమ చేత తన ప్రాణాన్ని కూడా ఇచ్చేటందుకు సంసిద్ధురాలయ్యేటువంటిది భార్య. మరి అటువంటి భార్యను అవమానించడం ధర్మ విరోధంబు, ధర్మానికి విరోధం. మరియును పురుషుండు భార్య ఎందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాను ఉద్భవిల్లును. మరి ఇంకేంటిది చూడండి, ఇక్కడ భార్య భర్తల యొక్క సంబంధం మనకు చెప్తుంది. మరి పురుషుడు స్త్రీ, పురుషుడు అనేటువంటి వాడు శివత్వానికి చెప్తూ ఉంటాం, స్త్రీని పార్వతిగా చెప్తూ ఉంటాం. మరి ఈ పురుషుడు భార్య యందు ప్రవేశించి గర్భంబున పుత్రుండై తాను ఉద్భవిల్లుతూ ఉంటాడు. భార్యాభర్తల యొక్క సంబంధం వల్లనే, కలయిక వల్లనే సంతానం అనేటువంటిది జరుగుతుంది. కావున అంగాదంగాత్ సంభవసి అనున్నది ఇది ఆదిగా గల వేదవచనంబుల అందును జనకుండును పుత్రుండును అను భేదంబు లేదు. అంగాదంగా అంగములు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయముల యొక్క కలయిక చేత సంభవించినటువంటి వాడే పుత్రుడు. ఆ జనకుని యొక్క తల్లి యొక్క కలయిక వల్లనే మరి ఈ సంతానం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అంగాదంగా సంభవసి అన్నది ఆదిగా గల వేదవచనంబుల అందును జనకుండును పుత్రుడు అను భేదం లేదు. అంటే వేదాలే చెప్పినాయి మనకు. వేదాలలో జన్యు క్రమము ఎలా సంతానం కలుగుతుంది, పిండోత్పత్తి ఎలా జరుగుతుంది, మరి ఆ నవమాసములు తల్లి గర్భంలో ఆమె తల్లి ఎలా తన పిల్లలను మోస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వేదాలలో మనకు వేద వచనాలు చెప్పడం జరిగింది. కాబట్టి పుత్రునికి తండ్రికి భేదం లేదు, అభేదత్వం, ఇద్దరు కూడా సమానమే అనేటువంటి విషయాలు చెప్పినాడు. అందుకని ఏం చెప్తున్నాడు, వినుగార్హ్య పత్యమను నయ్యనము విహరింపబడిత దాహవనీయంబున.
వెలుగునట్లు వెలుగును జనకుండు తాన్ పుత్రుడై నిత్య ద్యుతితోడన్. ఏమయ్యా ఏం చెప్తున్నాడు? వినుగార్హ్యపత్యమను నయ్యనలము విహరింపబడి తదాహవనీయంబున వెలుగునట్లు వెలుగును. గార్హపత్యము, ఆహవనీయము, అనిలము అనేటువంటివి త్రేతాగ్నులు. గార్హపద్యము, అనలము, ఆహవనీయము అనేటువంటి చూడండి ఇక్కడ వినుగార్హ్యపత్యమను అయ్యనలము విహరింపబడి తదాహవనీయంబున వెలుగునట్లు. అంటే ఈ త్రేతాగ్నులతో కూడుకున్నటువంటి వాడు అంటే భర్త యొక్క అంటే తన తండ్రి యొక్క ఏదైతే వెలుగు ఉందో అంటే ఈ త్రేతాగ్నులు గార్హపత్యము, అనలము, ఆహవనీయము అనేటువంటి వెలుగుల యొక్క సమా కూడుకున్నటువంటి ఆ వెలుగు తండ్రి తాన్ పుత్రుడై తను తన యొక్క వెలుగును పుత్రుడిగా తన భార్య యందు ప్రవేశించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. మరి ఈ త్రేతాగ్నుల చేత కూడుకున్నటువంటి ఆ వెలుగు భర్త ద్వారా భార్య యందు ప్రవేశించి పుత్రుడుగా పుత్రికగా జన్మిస్తుంటుంది. కాబట్టి అయ్యా మరి గొప్పతనం చెప్తుంది ఇక్కడ. పుత్రుడు ఎలా జన్మిస్తున్నాడు? మరి ఈ పుత్రుని యొక్క గొప్పతనాన్ని తాను చెప్పుతూ చెప్తుంది. అంతేకాకుండా ఇంకా తన నీడ నీళ్ళులలో నేర్పడదుచున్నట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము బొందు అతిశయమ ప్రీతిమయిన్. చూడండి ఇక్కడ మనము మన నీడను నీళ్లు ఒక బావి దగ్గరికి వెళ్తాం. బావి లోపలి తొంగి చూసినట్టయితే ఆ నీళ్లలో మన నీడ కనబడుతుంది. అంటే మన ప్రతిబింబం కనబడుతుంది. తన నీడ నీళ్ళులలో నేర్పడదుచున్నట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము బొందు అతిశయము అప్రీతిమయిన్. అంటే కొడుకు యొక్క గొప్పతనాన్ని లోకులు స్తుతించినట్టయితే తత్సూను లోకులు అంటే చూడండి కొడుకు గొప్పతనం ఎప్పుడయ్యా? పుట్టినప్పుడే నా కొడుకు గొప్పవాడని చెప్పుడు కాదు. కొడుకు యొక్క గొప్పతనాన్ని లోకులు గొప్పగా చెప్పినప్పుడు ఆ తల్లి తండ్రులు కూడా చాలా సంతోషం మహదానందం పడుతూ ఉంటారట. అందుకనే పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి శతకాలు చెప్పినాడు. పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని చెప్పినాడు. అంటే పుత్రుడు నా కొడుకు పుట్టినాడు అని చెప్పి చాలా సంతోషం అందరూ కూడా జబ్బలు చచ్చుకొని నేనే గొప్ప అని చెప్తుంటారు. కానీ పుత్రికలు పుట్టంగానే మనం గొప్ప అనుకోవద్దు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని లోకులందరూ కూడా మెచ్చాలి. లోకస్తుతం తత్సూను జనకుండు సూచి మహా ఆనందము పొందు అతిశయము. ఇదే చాలా గొప్ప, ఇదే సంతోషం. అందుకని ఇంకేం చెప్తుంది పుత్రుని యొక్క గొప్పతనం? నాయనా మరి నీకు జన్మించినటువంటి పుత్రుడు ఎటువంటి వాడ? పున్నాంనో నరకాత్రాయత ఇతి పుత్ర అని వేదవచనంబు గలదు. కావున పుణ్యాచార్యుండైన పుత్రుండు ఉభయ పక్షంబుల వారిని ఉద్ధరించును. కావున చూడండి ఇక్కడ పున్నాంనో మన పురాణాలు చెప్పినటువంటి విషయాలు. మనిషి మరణించిన తర్వాత నరకాలు మనకు జన్మలు ఎన్ని? 84 లక్షల జన్మలు ఉన్నాయట. 1 కాదు 2 కాదు. ఎన్నున్నాయి? 84 లక్షల జంతుజాలాలు ఉన్నాయి. ఆ పున్నాంనో నరకాత్ర ఇతి పుత్ర అన్నారు. అంటే ఈ పున్నాంనము అనే నరకం, ఈ నరకాలు కూడా ఎన్నున్నాయట మనకు? మహారౌరవాది నరకాలు 21 ఉన్నాయట. 21 నరకాల లోపల నరకాల నుంచి ఉద్ధరింపజేసేటువంటి వాడు పుత్రుడే. ఆ 21 మహాఘోర నరకాలలో ఒకటి పున్నాంనము అనేటువంటిది ఒక నరకం. పున్నాంనము అనేటువంటి ఒక నరకం. ఇవన్నీ మనకు గరుడ పురాణంలో చెప్తూ ఉంటాం.
మరి పున్నాంనము అనేటువంటి నరకాన్ని ఉద్ధరించ చేసేటువంటి వాడే పుత్రుడు అనేటువంటి వేదవచనం ఉంది. పుణ్యాచార్యుడైన పుత్రుండు. మరి పుత్రుడైనటువంటి వాడు పుణ్య కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా అతడు తన పితృదేవతలను, ఉభయపక్షంబులను, ఒకటి కాదు, రెండు కాదు, ఎవరట ఉభయపక్షములు, అంటే ఇటు తల్లి వైపు, ఇటు తండ్రి వైపు, రెండు పక్షంలో కూడా అతడు ఉద్ధరిస్తూ ఉంటాడు. అది పుత్రుని యొక్క గొప్పతనము. అందుకని పున్నాంనో నరక త్ర యత ఇతి పుత్ర అనేటువంటిది వేదవచనం. కావున పుణ్యాచార్యుడైనటువంటి పుత్రుండు ఉభయపక్షంబుల వారిని ఉద్ధరించును. కావున అంటే పుత్రుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఇంకేం చెప్తుంది శకుంతలాదేవి, నీ పుణ్య తనువు వలనన ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయు నొప్పున్ దీపంబు వలన ఒండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. అయ్యా ఓ దుష్యంత మహారాజా, నీ యొక్క పుణ్య తను వల్ల, నీ యొక్క పుణ్యమైనటువంటి శరీరం వల్ల ఈ పుత్రకుడు ఉద్భవిలినాడు, జన్మించినాడు. ఇదంతయు కూడా ఒప్పు, నిజం. దీంట్లో ఏమాత్రము కూడా అబద్ధాలు లేవు. దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఒక దీపం అంటేనే మనం దీపం అనేటువంటిది దేనికి, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేసేటందుకే దీప జ్వలితం చేస్తుంటాం. దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం. అంటే ఒక దీపం వెలిగించినట్టయితే 100 దీపాలు మనం వెలిగించేందుకు అవకాశం ఉంది. ఆ దీపంబు వలన ఒండొక దీపంబు, ఇంకొక దీపం, ఒక దీపం వెలిగించిన ఆ దీపం యొక్క కాంతి చేతనే, ఆ జ్ఞానం చేతనే ఇంకొక దీపాన్ని కూడా మనం వెలిగించేటట్లు నీ తేజం, నీ యొక్క కాంతి చేత ఇతడు నాకు జన్మించినాడయ్యా అని చెప్తూ, ఇది యథార్థం, ఇది సత్యం, ఇది నిజం, ఇది ఒప్పు, దీంట్లో ఎలాంటి అమృతాలు లేవు, అసత్యాలు లేవు అని చెప్తుంది. నీ పుణ్యతలు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పు దీపంబు వలన ఒండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఇంకా చెప్తున్నాడు. మరి ఇంకా ఆ శకుంతలాదేవి చెప్తుంది, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాత ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. నాయనా, ఇంకా నేను ఎందుకు ఎక్కువ మాటలు ఏం చెప్పాలి నీకు? విపరీత ప్రతిభాషలే ఓ ఉర్వినాథ, ఉర్వి, ఈ యొక్క ఉర్వి అంటే భూమి, ఓ భూనాథ, ఓ భూమిని పరిపాలించేటువంటి వాడా, ఓ రాజా, విపరీత ప్రతిభాషలేమిటికి, ఈ అన్ని అసంబద్ధమైనటువంటి యొక్క పలుకులు, ఎక్కువ పలుకులు, ప్రతిభాషలు ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు. ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొనుము, నేను తీసుకువచ్చినటువంటి, నా పక్కనే ఉన్నటువంటి ఈ పుత్రుణ్ణి అతను ఒక్కసారి నువ్వు కౌగిలింపజేసుకో. గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము అంటే ఒక్కసారి అతన్ని కౌగిల్లోకి తీసుకో. మరి చూడండి ఎందుకు చెప్తుంది ఆమె అంటే, మనము ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మనకున్న ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో ఎవరమైనా ఏదో ఒక పనులు చేయక తప్పదు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మనం అన్ని ఆఫీసులలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో పనులు చేసుకుంటూ వస్తుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు మనకు ఎదురుగా వచ్చి ఒక్కసారి అమ్మా నానా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి ఒక్కసారి కౌగిలించుకోగానే ప్రొద్దటి నుంచి పడ్డటువంటి యొక్క కష్టాలన్నీ కూడా మనం ఇట్టే మర్చిపోతూ ఉంటాం. అంటే ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క అనుభవం, ఆ
అది అనుభవైక వేద్యమే. ఎవరో చెప్తే వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఓ దుష్యంత మహారాజా, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొనుము. ఈ పుత్రుణ్ణి నీవు దగ్గరగా కౌగలించుకో. మరి అదే కౌగలించుకున్నట్టయితే అది ఎటువంటిదయ్యా? ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము. మరి ముక్తాహారముల కంటే కూడా, అంటే ముత్యములు, వజ్రములు, వైడూర్యముల చేత పొదగబడినటువంటి హారముల కంటే కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు, కర్పూరము, గంధము, మంచి జవ్వాదితో కూడుకున్నటువంటి మంచి వాసన కంటే కూడా, చందనము, గంధం కంటే కూడా, చంద్రజ్యోత్స్నజం, చంద్రుని యొక్క కాంతి కంటే కూడా ఈ పుత్రగాత్ర పరిష్వంగము అట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. ఈ నీ యొక్క కుమారుణ్ణి కౌగిలించుకున్నట్టయితే అంత మంచి నీకు చల్లదనాన్ని ఇస్తుంది. అవన్నీ కూడా ముత్యాలు, హారాలు, తర్వాత చందనము, మంచి మంచి వాసనలు కలిపేటువంటివన్నీ ఎందుకు మనకు? మనకు శరీరంలో మనకు చల్లదనాన్ని కల్పింపజేసేటువంటివి. ప్రతి మనిషికి, ప్రతి జీవునికి. మన మనస్సు కూడా హృదయము సంతోషం కలుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క పుత్రుణ్ణి నీవు గాత్ర పరిష్వంగం చేసుకున్నట్లయితే, కౌగిలించుకున్నట్లయితే అవన్నీ కూడా దీని ముందు ఎందుకు కొరగావు అని చెప్తున్నా. అంటే దీని ముందు అవి తక్కువనే అనేటువంటి. పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. నీకు ఆ వాటిచ్చేటువంటి చల్లదనాల కంటే కూడా ఈ కొడుకు యొక్క కౌగిలి నీకు చాలా సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇస్తుంది అని చెప్తుంది. విపరీత ప్రతిభాషలేమిటికి ఉరివీనాథ, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేకొను ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ను పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. నీకు చల్లదనాన్ని ఇచ్చేటువంటిదయ్యా, నీ హృదయాన్ని ఆహ్లాదం కల్పించేటువంటిది అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అంటున్నది, అనగుడు వంశకరుండై పెనుపున నీసుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచె మునులు వినగ నాకు వినివీధి దశన్న. ఆయన ఇంకేమంటున్నాడు? అనగుడు వంశకరుండై పెనుపున నీసుతుడు. ఈ యొక్క కుమారుడు వంశాన్ని ఉద్ధరింపజేసేటందుకు 100 వాజపేయ యాగాలు చేస్తారట అనేటువంటి విషయాన్ని ఆకాశవాణి ద్వారా సరస్వతీదేవి చెప్పింది అనేటువంటి విషయాన్ని ఆకాశవాణి ద్వారా మునులు చెప్పగా నేను విన్నాను. మరి నీ కొడుకు సామాన్యుడు కాదు, వంశాన్ని ఉద్ధరింపజేసేటువంటి వాడు. అటువంటి కుమారుణ్ణి భూరిగుణులు ఇట్టి కుల విస్తారకు ఉదార ధర్మ ప్రియ నిష్కారణమ తప్పజూడగ సారమతి చనుని నాటి సత్యము గలగన్. ఇంకేమంటున్నాడు? భూరిగుణులు ఇట్టి కుల విస్తారకు ఉదార ధర్మ ప్రియ నిష్కారణమ తప్పజూడగా సారమతి చనుని నాటి సత్యము గలగన్. అయినా నువ్వు చాలా గొప్పవాడు, భూరి గుణంలో మంచి గుణం కలిగినటువంటి వాడు, కులాన్ని విస్తారం చేసేటువంటి వాడు, ఉదారమైనటువంటి ధర్మమైనటువంటి ప్రియముగా మాట్లాడేటువంటి వాడు, నిష్కారణమ తప్పజూడగా, ఏ కారణము లేకుండా తప్పుగా చూడకు, ఓ సమస్త సారము తెలిసినటువంటి వాడా, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడా, ఓ దుష్యంత మహారాజా, నీవు ఆ రోజు పలికినటువంటి యొక్క సత్యం తెలుసుకోమని చెప్తుందట. ఏమంటుంది? భూరి తర్వాత ఇంకేం చెప్తుంది?
సత్యం యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తుంది. చూడండి, సత్యం మనకు వేదాలలో ఋగ్వేదంలో మొట్టమొదలే మనకి సత్యం వద అని చెప్తారు. సత్యం వద, ధర్మం చర. చూడండి, 1, 2 పదాలలోనే మనకు మొత్తం ధర్మ సూక్ష్మాలు చెప్పేస్తున్నాడు. సత్యం. కానీ మన మానవులం మనం ఏం చేస్తున్నాం? తెల్లవారు లేవగానే అన్ని అసత్యాలే పలుకుతుంది. సత్యం యొక్క గొప్పతనం ఎటువంటిదో మనకు శకుంతలాదేవి దుష్యంతునికి. అందుకనే ఇంకా సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు ఋగ్వేదం లోపల రుక్కులు మంత్రాలుగా మనం చెప్తూ ఉంటాం. కానీ వీటిని మనం పాటించేటందుకు ఏంది అని అన్ని కొట్టేస్తుంటాం. కానీ సత్యం యొక్క గొప్పతనం ఏంటో మనకు ఇది జీవితానంతా కూడా ఇవాళ క్లాసులో విని విడిచిపెట్టడం కాదు, జీవితాంతము మనకు ఈ పద్యము గుర్తుంచుకోదగినటువంటిది. ఆ శకుంతలాదేవి దుష్యంతునికి సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి పద్యము తప్పకుండా మన జీవితాంతము ఇది కంఠస్థం చేసి గుర్తుంచుకోదగినటువంటి ఒక పద్యం. నుతజల పూరితంబులగు నూతులు నురిటి కంటే సునృత వ్రత యొక్క భావిమేలు, మరి బావులు నురిటి కంటే నొక్క సత్కతువది మేలు, తత్కతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే నొక సునృత వాక్యము మేలు చూడగన్. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది అని. ఒక సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. నుతజల పూరితంబులగు నూతులు నూరుటి కంటే అన్నది. మనము ఇప్పుడంటే మనకు అన్ని మన ఇళ్లలో అన్ని బోరు బావులు వచ్చింది. వెనుకటి బావులో మనకు వెనుకటి కాలంలో మనకి ఏముండేది? ప్రతి ఇండ్లలో కూడా మనకు నుయ్యి అనేది ఉండేది. నూతిలో ఒక బొక్కెన, దానికో తాడు, దానికో గిరిక పెట్టి ఆ నూతిలో ఉన్నటువంటి నీళ్లను మనం చేదుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు నుయ్యి అంటే నూతి అంటే ఎవరికి తెలియదు, బోర్ బావులే తెలుస్తాయి కదా. అందుకనే చెప్తుంది ఇక్కడ నుతజల పూరితంబులగు నూతులు అంటే మంచి నీరుతో నిండబడినటువంటి నూతుల కంటే కూడా ఒక సునృత వ్రత యొక్క భావిమేలు. మరి నూతికి బావికి మధ్య భేదం ఉంది. నూతిలోంచి నీళ్లు తోడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక బొక్కెన కట్టుకొని తాడు కట్టి దానిలో ఉన్నటువంటి నీరును చేదుకోవాలి. కానీ ఊర్లలో మనకు కొన్ని మోట బావులని, కొన్ని మంచినీళ్ళ బావులని ఉండేది. ఆ బావుల్లో లోపలికి దిగేటందుకు వీలుగా మనకు కొన్ని మెట్లు కూడా ఉండేది. ఊరి వాళ్ళందరికీ సంబంధించినటువంటి మంచినీళ్లు రావాలంటే అందులోకి వెళ్ళి ఓ బిందె తీసుకొని ఆ నీళ్లు తీసుకొని ఇంటికి తీసుకొచ్చుకోవట్టు. అంటే అందరికి దిగుడు బావి అంటాం దాన్ని. ఈ నూతుల కంటే కూడా ఒక దిగుడు బావి చాలా ముఖ్యమైనటువంటి. మరి బావులు నూరిటి కంటే, మరి ఆ దిగుడు బావుల కంటే కూడా ఒక క్రతువు, ఒక యజ్ఞం, ఒక యాగం మేలు, మంచిదట. తత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే ఒక సుతుండు మేలు. మరి 100 క్రతువులు, 100 యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము ఒక కొడుకు పుడితేనే అంత. సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే నొక సునృత వాక్యము మేలు చూడగన్. చూడండి, 100 మంది పుత్రులు జన్మించినట్టయితే ఎంత పుణ్యం కలుగుతుందో 100 మంది పుత్రులతో సమానంగా ఒక సునృత వాక్యము మేలు అన్నాడు. అంటే మంచినైనటువంటి అనృత వాక్యము. ప్లస్ అంటే మంచి సత్యవాక్యము. అనృతము అంటే అసత్యం కానటువంటిది. సునృత
వాక్యము మేలు చూడగన్. ఒక సత్యవాక్యం అసత్యం, అందుకనే అసత్యం అస్సలే పలకకూడదు, సత్యాన్నే పలకాలి. మరి ఈ సత్యం నాయనా, నువ్వు సత్యం పలు, సత్యం పలికి నువ్వు చేసేటువంటి నిజమైనటువంటి ధర్మాన్ని ఆచరించు అని చెప్తూ, నుతజల పూరితంబులవు నూతులు నురిటి కంటెనొక సునృత వ్రత యొక్క భవిమేలు, మరి బావులో నురిటి కంటెనొక సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే ఒక సుతుండు మేలు, తత్సుత శతంబు కంటెనొక సునృత వాక్యము మేలు చూడగన్. మరి ఈ సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని శకుంతలాదేవి చెప్పింది. చెప్పి ఇంకేం చెప్పింది? వెలయంగా అశ్వమేధంబులు వేయును నొక్క సత్యమును నిరుగడలందుల నిడితూపగా, సత్యము వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్. మనకు పై పద్యంలో సత్యం యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఇంకేం చెప్తుంది ఈ పద్యంలో? విలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును. చూడండి, మనము తరాజు అంటాం, తక్కడ అంటాం. తక్కడ అంటే ఏంటంటే రెండు వైపులా మనం కొలిసేతందుకు, జోకేతందుకు వీలుగా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం? ఒక తక్కడ అంటాం, లేదా తరాజు అంటాం. అశ్వమేధ యాగం, ఒక్క అశ్వమేధ యాగం చేస్తేనే ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అంటాం. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసినాడు, ధర్మజుడు అశ్వమేధ యాగం చేసినాడు, రాజసూయ యాగం చేసినాడు. అంటే ఒక అశ్వానికి పూజ చేసి దాన్ని మొత్తం దేశం మీద వదిలిపెడుతుంటారు. ఎవరైతే పరాక్రమవంతులు, వీరులు, ధైర్యవంతులు ఉన్నారో ఈ అశ్వాన్ని మీరు ఆపవలసిందంటారు. అప్పుడు ఆ వెనుక వచ్చినటువంటి సేన వాళ్ళను ఓడించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. లేదా మరి ఒక అశ్వమేధ యాగం చేయడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించినటువంటి వాడుగా అవుతూ ఉంటాడు. విలయంగా అశ్వమేధంబులు వేయును అంటే అటువంటి ఒక్క అశ్వమేధ యాగం కాదు, 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి యొక్క పుణ్యాన్ని, ఒక్క సత్యమును, ఒక్క సత్యం యొక్క గొప్పతనాన్ని ఇరుగడలందు నిడితూపగా, అంటే ఇరువైపులా, ఒకవైపేమో 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి యొక్క పుణ్యఫలం, ఒకవైపేమో సత్యం యొక్క పుణ్యఫలాన్ని తూచినట్టయితే, ఇది పెట్టి తూపగా తూచినట్టయితే, సత్యము వలన ములుసూపు గౌరవంబున పేర్మిన్. సత్యము ఎటువైపైతే సత్యం ఉంటుందో అటువైపే ముళ్ళు, ఆ కాంట అది చూపెడుతుంటది. అంటే సత్యము వారిపై బరువు ఎక్కువ చూపెడుతుందట. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కూడా సత్యం ముందు దిగదుడిపే. అందుకని మనము జీవితంలో కూడా సత్యం పలకాలే. ఒక్క చిన్న అబద్ధం ఆడడం చిన్నప్పటి నుంచే అలవాటు అయిందంటే పెద్ద పెరిగిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద అబద్ధాలు ఆడేస్తుంటారు. అబద్ధాల వల్ల జీవితాలే సర్వనాశనం అవుతుంటాయి. కాబట్టి మనం దీంట్లో ఉన్నటువంటి శకుంతలాదేవి దుష్యంతునికి సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పింది అని ఈ సంవత్సరం చదువుకొని విడిచిపెట్టు కాదు. ఇటువంటి విషయాలన్నిటిని కూడా మన జీవితానికి అన్వయించుకోవాలి. సత్యం యొక్క గొప్పతనం అటువంటిది. సత్యం ఎప్పటికైనా అది నిప్పు లాంటిది. సత్యం మాట్లాడినట్టయితే మనకు ఎప్పటి కూడా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకేమంటుంది? సత్యం గొప్పతనాన్ని చెబుతూ, సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరిగావు. ఇంకేమంటుంది అంటే సర్వతీర్థాభిగమనంబు, ఎన్నో తీర్థయాత్రలు చేసిన, ఎన్నో వేదాలు మనం చదువుకున్నా అవన్నీ కూడా సత్యంతో సరిగావట.
ఎరుగు ఎల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. ఏమంటున్నది ఆమె? సత్యమిక గొప్పత. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమం సత్యంబుతో సరియుగావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. మరి ధర్మజ్ఞులు, ధర్మము తెలిసినటువంటి రాజ్ఞులు, విజ్ఞులైనటువంటి మునులు అన్నిటికంటే కూడా అన్ని ధర్మాలలోకెల్లా పెద్దది సత్యము అని చెప్తారట. వాళ్ళు తెలుసుకున్నారట. మహామునులు, మన మునులు అంటే ఇప్పటికీ కూడా మునులు కొంతమంది హిమాలయ పర్వతాలలో తపస్సులు చేసుకుంటూ కూర్చుంటున్నారని చెప్తాం. మరి వాళ్ళు ఈ లోక సంరక్షణ గురించి, లోక కళ్యాణం గురించి తమ జీవితాలనే ధారాదత్తం చేస్తున్నారు. మరి నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఇంకెన్నెన్ని తిరిగినా అన్నిటి యొక్క పుణ్యము అంత ఏదైతుందో ఒక్క సత్యంతో కూడా సరిగావట. మరి ఇది సత్యం యొక్క గొప్పతనం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన మానవులం తెల్లవారు లేచింది మొదలుగా అబద్ధాల పుట్టలే, అబద్ధాలే. ఫోన్ రాగానే ఫోన్ పట్టుకొని ఇంట్లో ఉండి తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్నాడా మీ నాన్న అంటే ఆ లేడు అని చెప్పించు అని చెప్తుంటాం. ఇది ఎంతవరకు సమంజసం? ఇది చాలా చాలా తప్పు. సత్యమే పలకాలే, సత్యమే మనం పలికే ప్రయత్నం చేయాలి. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు. చూడండి, ఇక్కడ సత్యంతో ఏది కూడా సమానం కాదట. ఎరుగు ధర్మం ఎరుగు మెల్ల ధర్మం బులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. ధర్మాన్ని తెలిసినటువంటి యొక్క మునులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారయ్యా అని చెప్తున్నారు. కావున సత్యము మిక్కిలి గా విమల ప్రతిభదలచి కన్వాస్త్రమ సంభావిత సమయస్థితి దయగావింపు కొడుకు చూడు కరుణా దృష్టిన్. ఆయన ఇప్పుడు ఇంతవరకు నీకు ఈ విషయం అంతా సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానయ్యా? నువ్వేం చేసినావు? నేను సభకు ఎత్తించంగానే నేను తెలిసి కూడా తెలియదు అనేటువంటి ఒక భావాన్ని నువ్వు ప్రకటింపజేసినావు. అంటే నువ్వు అసత్యము, అబద్ధము చెప్తున్నావు. కాబట్టి కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభదలచి, కావున సత్యం యొక్క గొప్పతనాన్ని నీవు, అది చాలా నిర్మలమైనటువంటిది, అది చాలా కాంతివంతమైనటువంటిది. సత్యము ఒక గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాడవి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి, మనము కణ్వాశ్రమములో పొందినటువంటి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగావింపుము. మనము కణ్వాశ్రమములో పొందినటువంటి స్థితిని నీవు గుర్తుకు తెచ్చుకో, నీవు జ్ఞాపకం తెచ్చుకొని ఆ స్థితిని నా మీద దయచూడు, నా మీద ప్రేమ చూడు. మన ఇద్దరి యొక్క అంశ చేత జన్మించినటువంటి వాడే ఈ కుమారుడు. వీణ్ణి కరుణారస దృష్టి చేత, కరుణ ప్రేమ చేత నీ దృష్టిని అతని పైన ప్రసరింపజే, కరుణా దృష్టిని ప్రసరింపజే అని చెప్తూ నాయన సత్యం యొక్క గొప్పతనాన్ని శకుంతలాదేవి దుష్యంతునికి చెబుతూ వీని మీద, ఈ కొడుకు మీద ప్రేమపూరితమైనటువంటి కరుణా దృష్టిని ప్రసరింపజేయవయ్యా అని చెబుతూ మనకు సత్యం యొక్క గొప్పతనాన్ని శకుంతలాదేవి చెప్పింది. తర్వాత క్లాస్లో మిగతా పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకుందాం.